హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. అన్ని పోషకాలు కలిగిన హెల్తీ డ్రింక్ అండ్ సమ్మర్లో కూడా చాలా స్పెషల్ డ్రింక్ కూడా. సో రాగి మాల్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా అయితే ఒక గిన్నెలో అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే రాగి పిండి తీసుకుంటున్నానండి. సో ఇందులో అయితే కాస్త వాటర్ అయితే వేసుకొని దీన్ని ఇంకా కలిపేసుకుంటున్నాను లమ్స్ లేకుండా. ఇలాగ కలిపేసి దీన్ని అయితే పక్కన పెట్టేద్దాం. సో ముందుగా అయితే ఒక గిన్నె పెట్టేసి అందులో అయితే 1/2 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకుంటున్నానండి. సో ఇలాగైతే ఉడకనివ్వాలి. సో ఇలాగ ఉడికినప్పుడు మనం ముందుగా కలిపేసుకున్న రాగి పిండి ఉంది కదా, అదైతే వేసుకోవాలి. సో ఇదైతే మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. అండ్ పిండి వేసుకోగానే కలిపేసుకోవాలి, లేదంటే లమ్స్ వచ్చేస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే కలిపేసేయాలండి. సో ఇది అయితే మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఈ డ్రింక్లో ఐరన్, కాల్షియం, ఫైబర్ అన్నీ ఉండడం వల్ల మనకి వేసవిలో అయితే చలవదనం కూడా ఇస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇది ఇలాగైతే డైలీ ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే యూజ్ చేసి చాలా హెల్దీ కూడా అండి. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే ఉడికినిచ్చిన తర్వాత మనం ఇందులో అయితే కొద్దిగా బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా శొంఠి మిరియాల పొడి, అలాగే చిటికెడు యాలకుల పొడి కూడా వేసుకోవాలి. సో ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలి. నేనైతే శొంఠి మిరియాల పొడి మనకు కాఫ్ లాంటివి ఏమైనా ఉంటే పోతుంది, సో అలాగనే యూజ్ చేశాను. ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి. సో ఇంకా ఇందులో అయితే కాస్త వేడి చేసిన 1 గ్లాస్ వరకు అయితే పాలు వేసుకుంటున్నాను. ఇలాగ వేసుకొని అయితే కలిపేసుకోవాలండి. సో మనకు ముందుగానే పిండి మొత్తం ఉడికింది కాబట్టి సో ఇది కొద్దిగా ఉడికితే చాలండి. సో ఇదైతే ప్రిపేర్ అయినట్టే. సో చూస్తున్నారు కదా, ఇలాగ మొత్తం ఉడకాలి. సో ఇంకా ఇదైతే రెడీ అయినట్టే. ఇంకా ఇన్ కేస్ మనకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ నేనేం వేసుకోలేదు. సో చూస్తున్నారు కదా, ఇంతేనండి. ఇంక దీనైతే చల్లారనిచ్చిన తర్వాత ఇంకా మనం సర్వ్ చేసుకొని ఇంకా తాగేయడమేనండి. సో చూస్తున్నారు కదా, నేను ఇంకా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అవుతుంది. అండ్ సమ్మర్లో అయితే ఇది డైలీ యూజ్ తాగొచ్చు కూడా. చాలా హెల్తీ కూడా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తాగొచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ అవుతుంది. అండ్ మన ఊర్లలో అయితే చాలా కామన్ అండి, ఇదైతే ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటారు సమ్మర్లో అయితే. సో మీరు ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది అయితే కమెంట్ చేయండి. అండ్ చాలామంది నా వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.